శంకరంపేటలో తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కార్యక్రమంలో శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు రజక సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన విగ్రహదాత ఆసూరి మురళి పంతులు గారు చాకలి ఐలమ్మ గారికి విగ్రహ రజక సోదరులకు, మరి మన కాంగ్రెస్ అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం. చాకలి ఐలమ్మ అంటే చరిత్రలో ఒక ఘనమైన స్థానం ఉన్నది ఆమెకు. అప్పుడు బ్రిటిష్ వారితో పోరాడిన ఘనత, బ్రిటిష్ వారి పోరాడిన ఘనతతోనే కాకుండా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం గురించి కూడా నిజాం నవాబుతో పోరాడిన చరిత్ర ఆమెకు ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన వీరులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్లనే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి అసూలు బాసిన వారికి కూడా గుర్తించి వారికి అందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చే విధంగా వారి పేరు మీద ఈరోజు మనము మీకు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి గతంలో కోన రాజకీయాలు చేసి ఏదో ఒకటి మనకు ఉద్యమం నడిపినరు. కాకపోతే ఉద్యమంలో అసూలు బాసిన వారిని ప్రతి ఒక్కరిని గౌరవించి వారికి తగిన సముచిత స్థానం కల్పించే విధంగా కృషి చేస్తా ఉన్నారు. మొన్న కూడా మీరు చూసిండ్రు, అక్కడ రవీంద్ర భారతిలో మన చాకలి ఐలమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పిలిచి వారికి అందరికి కూడా సన్మానం చేయడం జరిగింది. తర్వాత వారికి గౌరవప్రదంగా మనకు కార్పొరేషన్ డైరెక్టర్ గా వాళ్ళకు కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఇలా మన ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ పోతా ఉంది. కాబట్టి అది ఒకటే కాకుండా ఇంకా కూడా మనం అందరం ఇప్పుడు మీరు రజక సోదరులు అని కేవలము మీ వృత్తికి అంటే లిమిట్ కావద్దు, పరిమితి కావద్దు. ఎందుకంటే మీరు కూడా విద్యాపరంగా ముందుకు పోయి బాగా కష్టపడి చదువుకొని ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా. లేకుంటే రజకుల మనంగానే